నేను కూడా చెప్పాను లక్ష్మణ్ గారికి రేపు మండే నుంచి నేను కూడా ఈ డైట్ లోకి వస్తానండి. సో ఇట్స్ మోర్ లైక్ ఏమవుతుందంటే కార్బ్స్ కట్ చేస్తున్నారు, ప్రోటీన్ పెంచుతున్నారు, అండ్ స్వచ్ఛమైన మన ఏది సాంప్రదాయ ఫుడ్ నెయ్యి అండ్ ఇటువంటి వాటితో ఉంది. అంటే బేసికల్ గా పాలీ అన్సాచురేటెడ్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కంటైన్ చేస్తూ, సాచురేటెడ్ దానికి ఇబ్బంది లేదు. బేసికల్ గా అంటే హెల్త్ గురించి వీళ్ళకి పూర్తి ఇది ఉన్నది. అండ్ ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోకూడదు, కార్బ్స్ కట్ చేయడం, వెయిట్స్ కూడా చాలా మంది చూస్తున్నాను ఇక్కడ. అంటే చాలా మంది యువకులు కూడా అంటే 20s 30s లో ఉన్న వాళ్ళు, ఎర్లీ 30s లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా అమ్మాయిలు PCOD ఇష్యూస్ ఉన్నాయని, లేకపోతే ఇంకా ఇతర హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ కూడా ఆయన అడ్రస్ చేసుకుంటున్నామని, అండ్ షుగర్ ఉన్నాయని. కొంతమంది అయితే అసలు మాకు ఏది ట్రైగ్లిజరైడ్స్ అంటే కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉండింది, అది 800 900 ఉండేది, ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఒక కొన్ని వారాల్లో 200కి వచ్చిందని చెప్పేసి. అంటే సో ఇదంతా ఒక అద్భుతం అనమాట. అంటే నేను అనేది మనం జనరల్గా ఇది మనకు తెలియదు. మేము అనుకుంటామంటే నార్మల్ ఒక ప్యాటర్న్ ఆఫ్ డైట్కి మనం అలవాటు అయిన తర్వాత ఇదే కరెక్ట్ ఏమో అనుకుంటాం. నేనైతే అలానే అనుకుంటున్నాను.